హాయ్ అండి. ఈ వింటర్ సీజన్లో పరోటాలు ఎక్కువగా తింటారు నార్త్ సైడు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు పరోటాలు తింటే ఒళ్ళు శరీరం గట్టిపడుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా రైస్ తగ్గించుకుంటే బాగుంటుంది. అందుకని నేను ఈరోజు వర్క్షాప్ కింద తయారు చేస్తున్నాను. పరోటాలు ఇంటి నుండే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. మెంతి పరోటా, క్యాబేజీ పరోటా, ఆలూ పరోటా, క్యారెట్ పరోటా, స్ప్రింగ్ ఆనియన్ పరోటా, మామూలు ఆనియన్ పరోటా విత్ లీవ్స్, అలాగే ఏ లీవ్స్ ఉంటే అవి, పాలక్, మెంతి, తోటకూర, అన్ని రకాలు ఆకుకూరలతోటి అలాగే కాయగూరలతో కూడా పరోటా తయారు చేస్తున్నాను. దానికి కావాల్సినవి గోధుమ పిండి తడిపింది, సాల్టు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ మనము రెడీ చేసుకుంటే పరోటాలు 10 నిమిషాల్లో ఏ ఫ్లేవర్ కావాలంటే అవి రైతాతో తినొచ్చు, సబ్జీతో కూడా తినొచ్చు, ఎవరికి ఎలా కావాలంటే అలాగా. టుడే వచ్చి నేను వర్క్షాప్ కింద పెట్టుకున్నాను కాబట్టి ఒక పరోటా రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో స్టఫ్ చేసేసాను, ఇవి కలిపినవన్నీ ఒత్తి చూపిస్తున్నాను చూడండి. దీనికి బియ్యం పిండి పెట్టుకున్నాం అనుకోండి పైన పరోటా మంచిగా వస్తుంది. మైదా గోధుమ పిండి పెడితే పరోటాకి అంత అందంగా అనిపించదు, తొందరగా మాడిపోతుంది. రైస్ ఫ్లోర్ అయితే దులిపేసుకోవచ్చు, మాడదు కూడా, చాలా నీట్గా వస్తాయి పరోటాలు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంటి నుండే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు చెప్పాను కదా, వేరే వెరైటీ పరోటాలు చేసుకున్నాం కదా. లాస్ట్కి వచ్చి మనకి కావాలంటే మిక్స్ వెజ్ స్టఫ్డ్ పరోటా కూడా ఇలా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అన్ని కాయగూర ముక్కలు, ఆకుకూర ముక్కలు అన్నీ కలిపేసుకొని ఇందులో అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసుకొని ఇక్కడ ఒక పరోటా చేసుకొని ముందు ఒక చపాతీ చేసుకొని దాంట్లో ఇలా స్టఫ్డ్ ఎక్కువ పెట్టుకొని దానిపైన ఇలా స్టఫ్ చేసుకొని దీన్ని వాటర్తో ఎడ్జెస్ అంటించుకొని పరోటా వెతుకోవాలి. మిక్స్ విత్ పరోటా. ఇది ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాగైతే వెజిటబుల్స్ ఎక్కువ నోట్లోకి వెళ్తాయి. దీన్ని ఫ్యామిలీ పరోటాకు కూడా చేసుకోవచ్చు. ఏం లేదు, ఇవే సజ్జలు ఎక్కువగా పెట్టుకొని పెద్ద పరోటా చేసుకుంటే కాల్చేసుకుంటే ఫ్యామిలీ పరోటా అవుతుంది. దీన్ని కూడా బియ్యం పిండి పైనుంచి దొల్లించుకోవాలి. గీ కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకున్న తర్వాత దీన్ని ముక్కల కింద చేసుకొని ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటే అన్ని ముక్కలు కూడా తినొచ్చు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిక్స్డ్ వెజిటబుల్ ఫ్యామిలీ పరోటా.